తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు స్కామ్లు చేసి జైల్లో ఉన్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని నేతలకు సూచించారు. తెచ్చేవాడు కాదు. పార్లమెంటు దగ్గరలే ఈ ప్రాంత ప్రజల కోరికలు ఏమున్నాయో, ఇక్కడ సమస్యలు ఏమున్నాయో అక్కడ మాట్లాడే దమ్మున నాయకుడు జీవన్ రెడ్డి గారు. అలాంటి జీవన్ రెడ్డి కావాలా, లేకుంటే రోడ్ల మీద వచ్చి ఏదో నిబంధనాచారం అలాంటి నాయకులు మనకు వద్దు. మనం చూసుకున్నాం 5 సంవత్సరాలు బీఆర్ఎస్ చూసుకున్నాం, బుద్ధి చెప్పేసినాం. ఇవాళ ఒక అవకాశం జీవన్ రెడ్డి గారికి ఇవ్వండి. నాది కూడా చాలా ధన్యవాదాలు. నేను 18 దినాలు ఉన్నా, కానీ 60,000 ఓట్లు ఇచ్చారు. మీకు చేతులు జోడి ధన్యవాదాలు. కొంచెం ముందు వస్తే ఇంకా కొంచెం అవకాశాలు ఉండే. ఓన్లీ 18 డేస్లో మళ్ళీ 4 డేస్ కామారెడ్డి మధ్యలో మా రేవంత్ రెడ్డి గారికి తిరగాల వచ్చింది. ఇదేందుకు కొన్ని సందర్భాలలో మిత్రులు పార్లమెంట్ సభ్యులతో ఆశించినప్పటికీ కూడా నా అభ్యర్థిత్వం పరిశీలనకు వచ్చినప్పుడు ఏదైతుందో వారికి సుముఖ వ్యక్తి చేయడమే కాదు, ఏ పరిస్థితుల్లోనైనా జీవన్ రెడ్డి గారికి అభ్యర్థిత్వం ఇక్కడ నిర్ణయం చేయలేని పరిస్థితుల్లో మమ్మల్ని కూడా పరిశీలించాలని చెప్పి మాత్రం పేర్కొనడం జరిగిందని చెప్పండి. నేను నిజామాబాద్, కరీంనగర్ 2 పార్లమెంట్ నియోజకవర్గాలతో సంబంధం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నిజామాబాద్ తో పాటుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థిత్వాన్ని పరిశీలింపజేయడం జరిగింది. ఆ పరిస్థితులలో ఏదైనా పరిస్థితుల్లో జీవన్ రెడ్డి గారి ఇక్కడి నుండి మరి నిర్ణయం ఎంపిక చేయడంలో వేరే నిర్ణయం జరిగితే మమ్మల్ని కూడా పరిశీలించాలని మా మిత్రులు కోరడం జరిగింది.